విద్యుక్త ధర్మ నిర్వహణకు పునరంకితమవుతూ మన ముందు నిలబడ్డ 10 బృందాల్లో పక్క రాష్ట్రం ఒడిశా నుంచి ఆతిథ్య బృందం వచ్చింది. వివేకానంద మొహంతి గారు ఒడిశా పోలీస్ అసిస్టెంట్ కమాండెంట్ కంటింజెంట్ సూపర్విజన్ ఆఫీసర్గా ఉన్నారు. ఒడిశా ఆతిథ్య బృందానికి ప్రత్యేక శుభాకాంక్ష. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వేంచేస్తున్న గౌరవనీయులైన స్పీకర్ గారికి, అమాత్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి శాసనసభ్యులకు, కార్పొరేషన్ల చైర్పర్సన్స్కి, ప్రజాప్రతినిధులు ఎందరో పెద్దలు, స్పీకర్ గారు, అలాగే శాసన మండలి చైర్మన్ గారు, ఇంకా ప్రజాప్రతినిధుల డిప్యూటీ చైర్మన్ గారు, అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. కొద్దిసేపట్లోనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి రాక కోసం మనం నిరీక్ష. చిరంజీవులైన విద్యార్థులు, భారత్ స్కౌట్స్ గైడ్స్, అలాగే ఎన్సిసి బాయ్స్, ఎన్సిసి గర్ల్స్ మన ముందున్నారు. విద్య నిగూఢగుత్తమగు విత్తము రూపము పురుషాళికి, విద్య యశస్సు భోగకరి, విద్యకు సాటి ధనంబు లేదికన్. మరి పాఠశాల విద్య పరిపూర్ణమయ్యేది కేవలం తరగతి గది 4 గోడల మధ్యనే కాదు అన్నారు కొఠారి కమిషన్లో కొఠారి. మరి విద్యార్థిని సమగ్ర వ్యక్తిత్వంతో తీర్చిదిద్దాలి అంటే పాఠ్యాంశాలతో పాటు సాంస్కృతిక సంస్కార పరంగాను, క్రీడా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ అథ్లెటిక్స్లోనూ విద్యార్థుల్ని మనం సిద్ధం చేయాలి. ఆ సంకల్పంతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఒక క్రీడా విశ్వవిద్యాలయం కోసం సంకల్పించారు. అలాగే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, ఇంకా జనరల్ గురుకుల విద్యాలయాలన్నీ ఒకే ఛత్రం కిందికి తీసుకొచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా